ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఎస్ఆర్ఎస్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ టీం ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. నిజంగా అసలు ఎంత థ్రిల్లింగ్ విక్టరీ అంటే లాస్ట్ 2 అవర్స్ ఈ గేమ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఒకనొక టైంలో కేకేఆర్ టీం మ్యాచ్ గెలిచేసింది, ఇంకేముందులో అనుకున్న స్థాయి నుండి ఎస్ఆర్హెచ్ టీం అద్భుతంగా పోరాడి మ్యాచ్ను లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో వాళ్ళ టార్గెట్ చూసుకుంటే 6 బంతులు 13 పరుగులు మాత్రమే. క్లాస్ అని అప్పటికే చితక్ కొట్టేస్తూ క్రీజ్లో మంచి ఊపు మీద ఉన్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ గెలిచేసిందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మెయిన్లీ లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి క్లాస్ అని సిక్సర్ కొట్టగానే ఎస్ఆర్హెచ్ శిబిరంలో ఒకటే సంబరాలు. కావ్య మేడం అయితే ఎగిరి గంతేసింది. బట్ నెక్స్ట్ 5 బాల్స్లో కేకేఆర్ టీం ఆనందం మొత్తాన్ని ఆవిరి చేసింది. 5 బంతులు 7 పరుగులను డిపెండ్ చేసుకుని వాళ్ళ మ్యాచ్ను 4 పరుగుల తేడాతో గెలుచుకున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఏం చేశారంటే ఓడిపోతారనుకున్న మ్యాచ్ను గెలిచేలా చేసేశారు. బట్ ఇంకేముంది పక్కగా గెలిచేస్తారనుకున్న టైంలో మ్యాచ్ను చేతులారా పోగొట్టారు. మరి ముఖ్యంగా 4 బంతులు 6 పరుగులు కొట్టాల్సినప్పుడు షాబాజ్ అహ్మద్ ఒక గ్లామర్ షాట్కి వెళ్ళాడు. అంటే గేమ్ను ఒక 6తో ఫినిష్ చేద్దామని ఒక భారీ షాట్ ఆడాడు. బట్ డీప్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. అంతే మార్క్ హ్యాన్సన్ వచ్చి క్లాసన్కు స్ట్రైక్ ఇచ్చిన క్లాసన్ కూడా భారీ షాట్ ఆడిపోయి తన వికెట్ని కోల్పోయాడు. అండ్ ఇదైతే అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్, ఎందుకంటే 2 బంతులు 5 పరుగులు చేయాలి. అండ్ అలాంటి టైంలో ఖచ్చితంగా ఒక భారీ షాట్కి యత్నించాలి. కానీ 4 బంతులు 6 పరుగులు అవసరమైనప్పుడు షాబాజ్ అహ్మద్ ఒక సింగిల్ తీసి క్లాసన్కు స్ట్రైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇనివే మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా హర్షిత్ రాణాకు కూడా ఇవ్వాలి. అతను లాస్ట్ ఓవర్లో ప్రెజర్ మొత్తాన్ని సక్ చేసుకుంటూ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ ఫస్ట్ బాల్కు 6 సమర్పించుకున్న తర్వాత చాలా బాగా కంబ్యాక్ చేసి 4 పరుగుల తేడాతో తన టీంను గెలిపించాడు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం నుండి రస్సెల్ సునామీ సృష్టిస్తే ఎస్ఆర్హెచ్ టీం నుండి క్లాసన్ తుఫాన్ సృష్టించాడు. సో ఈ మ్యాచ్ అయితే డెఫినెట్లీ సీజన్కు కావాల్సిన ఊపుని తెచ్చేసింది. ఫస్ట్ 2 మ్యాచ్లు కొంతవరకు బోరింగ్గా సాగినప్పటికీ 3వ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎస్ఆర్హెచ్ వాళ్ళు అప్పర్ హ్యాండ్ ఉండేది, మరొక పాయింట్ ఆఫ్ టైంలో కేకేఆర్ కంబ్యాక్ చేసేవాళ్ళు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ పుంజుకుని కేకేఆర్ మీద ప్రెజర్ పెట్టడం, కానీ కేకేఆర్ అగైన్ కంబ్యాక్ చేసి ఎస్ఆర్హెచ్కి గట్టి కౌంటర్ ఇవ్వడం. సో ఇలా చాలా ట్విస్టులతో ఈ మ్యాచ్ అయితే ఫుల్ థ్రిల్ని ఇచ్చింది. మెయిన్లీ మ్యాచ్కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే మిచెల్ స్టార్క్ వేసిన 19వ ఓవర్. ఆ ఓవర్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఏకంగా 4 సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా మ్యాచ్ గమనాన్ని మార్చేశారు. ఇన్ఫాక్ట్ అసలు ఒకనొక టైంలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ గెలిచేందుకు 24 బంతులు 76 పరుగులు చేయాలి. బట్ వాళ్ళు ఇలాంటి కష్టమైన ఈక్వేషన్ నుండి కోలుకుని 4 బంతులు 6 పరుగులు చేయవలసిన సిచ్యువేషన్కు తీసుకొచ్చారు. కానీ చివరిలో ప్రెజర్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో ఒక రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని చేజార్చుకున్నారని చెప్పుకోవాలి. ఇనివే మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ టీం కాంబినేషన్ తీసుకుంటే కొంతవరకు తేడా కొట్టింది. ట్రావిస్ హెడ్ లాంటి ఒక గన్ ప్లేయర్ని పక్కన పెట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాషింగ్టన్ సుందర్ను బెంచ్ మీద కూర్చోబెట్టడం అతి పెద్ద కామెడీ. అసలు కేకేఆర్ టీంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లేరు అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ అనవసరంగా సుందర్ని పక్కన పెట్టారు. అతను కనుక ఆడుంటే మేబీ ఎస్ఆర్హెచ్ టీంకి డిఫరెంట్ రిజల్ట్ వచ్చేది. మెయిన్లీ కోల్కతా బ్యాటింగ్ యూనిట్లో చూసుకుంటే నరేన్తో కలిపి 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. రింకు సింగ్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ అండ్ నరేన్. సో ఇంతమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్ టీం సుందర్ని ఎందుకు పక్కన పెట్టిందో నాకు అర్థం కాలేదు. అఫ్కోర్స్ షాబాజ్ అహ్మద్ని తీసుకోవడం కూడా మంచి మూవే, ఎందుకంటే పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఆ వెరైటీ కోసం అతను తీసుకున్నారు అనుకోవచ్చు. అలాగే మార్క్ హ్యాన్సన్ తీసుకోవడం వెనకాల చూసుకున్న మనం ప్రివ్యూలో ఒక థియరీ చెప్పుకున్నాం. అదేంటంటే మార్క్ హ్యాన్సన్ పక్కన పెడితే పవర్ ప్లేలో భూవీక్ తోటి బౌలింగ్ చేయడానికి మరో బౌలర్ లేడని చెప్పి. సో షాబాజ్ మరియు మార్క్ హ్యాన్సన్ తీసుకోవడం కొంతవరకు జస్టిఫైయింగ్గానే ఉంది. కానీ వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టి అబ్దుల్ సమాద్ని తీసుకోవడం ఎంతవరకు జస్టిఫై అవుతుందో నాకు అర్థం కాలేదు. ఇక కోల్కతా టీం చూసుకుంటే వాళ్ళందరూ అనుకున్న టీంని తీసుకున్నారు. బట్ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలోనే వాళ్ళు మరోసారి నరేన్ తెర మీదకి తీసుకొచ్చారు. సో ఈ మూవ్ అయితే కేకేఆర్ టీంకి వర్కౌట్ కాలేదు, ఎందుకంటే నరేన్ వీక్నెస్ ఏంటి అందరికీ తెలిసిపోయింది. షార్ట్ బాల్స్ వేస్తే అతను సరిగ్గా రన్స్ కొట్టలేడు. అండ్ ఆల్సో అతను రన్నింగ్ ద బిట్వీన్ వికెట్స్ కూడా అంత బాగోదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను రన్అట్ అయ్యాడు. సో కేకేఆర్ టీంకి అయితే ఇనిషియల్గా సాల్ట్ కొంతవరకు మంచి స్టార్ట్ అందించాడు. మెయిన్లీ మార్క్ హ్యాన్సన్ వేసిన సెకండ్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. బట్ తర్వాత చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చారు. వరుసగా నరేన్, వెంకటేష్ అయ్యర్ మరియు శ్రేయస్ అయ్యర్ 3 వికెట్లు పడిపోయాయి. మెయిన్లీ టీ నటరాజన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. దీంతో కోల్కతా బ్యాటింగ్ ఒక్కసారిగా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయింది. ఈవెన్ ఇనిషియల్గా అగ్రెసివ్గా ఆడిన సాల్ట్ కూడా కొంతవరకు షెల్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సో పవర్ ప్లేలో కేకేఆర్ టీం 3 వికెట్లు కోల్పోయి 43 పరుగులు మాత్రమే కొట్టింది. ఈవెన్ ఆ తర్వాత కూడా నితీష్ రాణా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. 11 బంతుల్లో 9 పరుగులు చేసి మయాంక్ మార్కండే బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో కేకేఆర్ టీం అయితే 7.3 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు మాత్రమే చేసింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు 200 కొట్టగలరని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఇదే రేంజ్లో బౌలింగ్ చేస్తే కేకేఆర్ టీంను ఒక 150 లోపు ఆల్అౌట్ చేసేస్తారేమో అనుకున్నాం. బట్ ఇలాంటి టైంలో కేకేఆర్ టీం రమన్దీప్ సింగ్ అబ్దే ఆర్డర్ పంపింది. అండ్ ఈ మూవ్ అయితే కేకేఆర్ టీంకి చాలా బాగా వర్కౌట్ అయింది, ఎందుకంటే రమన్దీప్ సింగ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. మెయిన్లీ 4 సిక్సర్లు కొట్టి 17 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. సో ఈ విషయంలో అయితే నాకు కేకేఆర్ టాక్టిక్ బాగా నచ్చింది, ఎందుకంటే నార్మల్గా చూసుకుంటే మిగతా టీమ్స్ సాల్ట్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ కోసం రింకు సింగ్ని పంపుండేవాళ్ళు. కానీ కేకేఆర్ టీం రమన్దీప్ సింగ్ను ఒక ట్రంప్ కార్డ్లో యూజ్ చేసుకుని అతని చేత ఒక మంచి మొమెంటంని తీసుకొచ్చారు. సో ఫిల్ సాల్ట్ మరియు రమన్దీప్ సింగ్ కలిసి కేకేఆర్ ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేశారు. అండ్ ఈ క్రమంలో ఫిల్ సాల్ట్ తన హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు. అయితే మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం క్రీజ్లో సెట్ అయిన వీళ్ళిద్దరిని అవుట్ చేసి కొంతవరకు కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ 14 ఓవర్ ముగిసేసరికి కేకేఆర్ టీం 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులే చేసింది. సో లాస్ట్ 6 అవర్స్లో ఒక 60 పరుగులు కొట్టిన కేకేఆర్ స్కోర్ 180 దాటదు.
అయితే సరిగ్గా అన్ని టైంలో రస్సెల్ బ్యాటింగ్ వచ్చి ఎస్ఆర్హెచ్ బౌలర్స్కు చొక్కలు చూపించాడు. అసలు ఏ బౌలర్ని కూడా వదిలిపెట్టకుండా పిచ్చి కొట్టాడు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే కోల్కతా టీం ఏకంగా 85 పరుగులు చేసింది. ఇన్ఫాక్ట్ 16, 17, 18, 19 ఈ 4 ఓవర్స్లోనే ఏకంగా 77 రన్స్ వచ్చాయి. సో రస్సెల్కు బౌలింగ్ వేసే విషయంలో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పూర్తిగా తేలిపోయారు. అందరూ కూడా ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ రస్సెల్కు కరెక్ట్గా ఆర్కులోకి బాల్ వేసేవారు. అండ్ అతనేమో లెగ్ సైడ్ బ్యాట్ ఊపితే ప్రతి బాల్ కూడా 6 వెళ్ళిపోయేది. ఇన్ఫాక్ట్ రస్సెల్ ఇన్నింగ్స్లో ఏకంగా 7 6లు ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే రస్సెల్ విషయంలో హోంవర్క్ చేసినట్టు కనిపించలేదు. అదే అతనికి అరౌండ్ ద వికెట్ వచ్చి బాల్ బయటకు కట్టాలే బౌలింగ్ చేస్తుంటే ఏదో బాల్కు దొరికేసి ఉండేవాడు. బట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అరటిపండు తొక్కతీసి నోట్లో పెట్టినట్టు రస్సెల్కు చాలా మంచి జ్యూసీ బాల్స్ వేశారు. ఇక రస్సెల్తో పాటు రింకు సింగ్ కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. మెయిన్లీ వీళ్ళిద్దరు కలిసి 7 వికెట్కి 81 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అది కూడా కేవలం 32 బంతుల్లోనే. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ దెబ్బకి కేకేఆర్ టీం అనుకున్న దానికంటే ఒక 20 రన్స్ ఎక్కువే కొట్టింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో నటరాజన్ కంట్రోల్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే స్కోర్ 220 దాటినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో నటరాజన్ ఒకటే బాగా మెరిశాడు. 4 ఓవర్స్లో 32 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు అతను వేసిన లాస్ట్ ఓవర్ నిజంగా ఎక్సలెంట్. ఇక అతనితో పాటు కెప్టెన్ కమిన్స్ కూడా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 32 పరుగులు మాత్రమే ఇచ్చి అతను కూడా 1 వికెట్ తీశాడు. ఈవెన్ మైక్ మార్కండే కూడా తన ఫస్ట్ 3 ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 21 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే అతను వేసిన 4th ఓవర్లో రస్సెల్ 3 6లు కొట్టాడు. దీంతో అతని ఫిగర్స్ కొంతవరకు ఎక్స్పెన్సివ్గా మారిపోయాయి. సో ముగ్గురు తప్పిస్తే మిగతా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అట్టర్ ఫ్లాప్. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ అయితే 51 పరుగులు ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ రస్సెల్ బ్యాటింగ్ దెబ్బకి ఫర్ ది ఫస్ట్ టైం తన T20 కెరీర్లో ఒక నో బాల్ కూడా వేశాడు. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో బోత్ ఎన్సన్ మరి భువనేశ్వర్ ఇద్దరు కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే ది బిగ్గెస్ట్ పాజిటివ్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ నిజంగా లాస్ట్ ఇయర్ జరిగింది మొత్తాన్ని మర్చిపోయేలా ఒక ఫైరీ స్టార్ట్ ఇచ్చారు. కేవలం 5.3 ఓవర్స్లోనే ఫస్ట్ వికెట్కి 60 పరుగులు జోడించారు. సో బోత్ మయాంక్ అగర్వాల్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ అయితే తన వింటేజ్ స్టైల్లో క్లాసీ షాట్స్ ఆడాడు. అలాగే అభిషేక్ శర్మ చూసుకున్న స్టార్టింగ్లో పెద్దగా స్ట్రైక్ రాకపోయినప్పటికీ ఆ తర్వాత అతను కూడా విజృంభించి బ్యాటింగ్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్కి అయితే పవర్ ప్లేలో చాలా మంచి స్కోర్ వచ్చింది. బట్ మిడిల్ ఓవర్స్లో టీమ్ బ్యాట్స్మెన్ చాలా తడబడ్డారు. మెయిన్లీ సునీల్ నారాయణ్ మత్తిపోయి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో ఒక బౌండరీ కూడా ఇవ్వకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో అనుకున్నట్టే కేకేఆర్ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో కొంతవరకు గేమ్ను కంట్రోల్ చేయగలిగారు. అఫ్కోర్స్ వరుణ్ చక్రవర్తి రన్స్కి వెళ్ళాడు. బట్ సునీల్ నారాయణ్ మాత్రం గేమ్ను చాలా బాగా కంట్రోల్ చేశాడు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం మిడిల్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ 11వ ఓవర్ నుండి 16వ ఓవర్ వరకు చూసుకుంటే 34 పరుగులు మాత్రమే చేశారు. అంటే 6 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ రన్ రేట్ కేవలం 5.6 మాత్రమే. సో రాహుల్ ద్రిప్ అయితే ఏడెన్ మార్క్రమ్ మరియు అబ్దుల్ సమద్ ఈ ముగ్గురు కూడా బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే మ్యాచ్ మొత్తం అయిపోయింది. 24 బంతులు 76 పరుగులు ఏం కొడతారులే అనుకున్న టైంలో క్లాస్ అని విజృంభించి బ్యాటింగ్ చేశాడు. అసలు అప్పటి వరకు అతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 140 ఉండేది. కానీ ఇప్పుడైతే 17వ ఓవర్ నుండి కొట్టడం మొదలు పెట్టాడు. ఇంకా తర్వాత చితక్ కొడుతూనే ఉన్నాడు. మెయిన్లీ స్టార్క్ వేసిన 19వ ఓవర్లో 3 6లు కొట్టాడు. సెండ్రిక్ క్లాస్ని అయితే తనదైన స్టైల్లో ఒంటి చేత ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించినంత పని చేశాడు. కేవలం 29 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అతని ఇన్నింగ్స్లో ఒక్క 4 కూడా లేదు, 8 6లు కొట్టాడు. సో ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్మెన్ ఒక ఇన్నింగ్స్లో 4లు కొట్టుకుని 8 6లు కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అలాగే మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం తమ ఇన్నింగ్స్లో మొత్తం 15 6లు కొట్టింది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఐపీఎల్ హిస్టరీలో ఒక టీం మీద 15 6లు కొట్టారు. 8 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. మెయిన్లీ మయాంక్ మార్కండే, మార్క్ కెన్సన్ మరియు ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు చాలా మంచి క్యాచ్లు తీసుకున్నారు. అదరాని కేకేఆర్ టీం చూసుకుంటే అంత మంచి ఫీల్డింగ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు 2-3 క్యాచ్లు కూడా డ్రాప్ చేశారు. బట్ స్టిల్ వాళ్ళు చివరిలో నెర్సన్ హోల్డ్ చేసుకుని ఈ మ్యాచ్ను 4 పరుగుల తేడాతో గెలుచుకున్నారు.